ముగ్గురు కలిసి కూడుకొని నా నామమును మాట్లాడతారు, నా నామమును ప్రార్థన చేస్తారు, నా నామమును గురించి సంభాషించి ప్రకటన చేస్తారు, వారి మధ్య ఎవరున్నారు? నేనున్నాను. ఆ రాజు ఉన్నాడట కదా. ఆ రాజ్యానికి ఆ రాజు ఎక్కడున్నాడు? ఇప్పుడు మనకు ప్రత్యక్షంగా కనపడలేదు, కానీ ఆ రాజు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. రాజు ఇక్కడ ఉన్నాడు. మన రాజ్యములో ఉన్నాము. ఆ రాజ్యమును గురించి ఇంత మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ రాజు ఇక్కడ ఉండడా? ఖచ్చితంగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా, ఏమి తిందుమా ఏమి తాగుదామా అని చెప్పి ఈ లోక యాత్రను గురించి, ఈ లోక చింతలను గురించి మన హృదయాల్లో పెట్టుకోవద్దు. ఎందుకంటే మీరు మొదట దేవుని నీతిని, ఆయన రాజ్యమును వెతికితే ఇవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. అయితే ఆ రాజ్యం అనేది నీకు దృశ్యమైనదిగా లేదు, కానీ ఆ రాజ్యము అదృశ్యముగా ఉంది. కనపడని రాజ్యము, అది మీ మధ్యనే ఆ రాజ్యము ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఆయన అంటున్నాడు, ఒక ప్రార్థన నేర్పించు ప్రభువా అంటే, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. నీ రాజ్యము వచ్చును గాక కదా. ఇంతవరకు మనం ఆ రాజ్యాన్ని చూడాల. అందుకే ప్రభు అంటున్నాడు, ఆ రాజ్యము ఇక్కడ అక్కడ అని చెప్ప వీలు పడదు, కానీ ఆ రాజ్యము మన మధ్య ఉన్నదన్నాడు. ఆ రాజ్యం నీకు కనపడలేదు, అయితే నీకు కనపడాలంటే నువ్వు ప్రార్థన చేయి. నీ మనోనేత్రాలు తెరవబడతాయి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ రాజ్యాన్ని ప్రత్యక్షంగా చూస్తావు. అందుకే పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. హల్లెలూయా. ఆయన రాజ్యం వచ్చును గాక. ఎప్పుడు వస్తుంది ఆయన రాజ్యం అంటే? అది భౌతికంగా రాలేదు, కానీ ఆత్మీయంగా మన మధ్య ఆ రాజ్యం ఉంది. భౌతికంగా 1000 ఏళ్ళు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమండలాన్ని పరిపాలన చేయడానికి ఆయన వస్తూ ఉన్నాడు. ఆ 1000 ఏళ్ళు మనము ఆయనతో కూడా ఉండి మనం కూడా పరిపాలన చేస్తాం. హల్లెలూయా. మనము కూడా ఆ రాజ్యములో పాలిభాగస్తులం. మనము కూడా ఆ రాజ్యంలో రాజులం. అందుకే అన్నాడు, నాతో కూడా నా పిల్లలు ఎలాంటి వాళ్ళట? వాళ్ళు రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు కదా. రాజులు అంటున్నాడు మనల్ని, కానీ మనం ఏమనుకుంటున్నాం? మనం రాజులాగా ఉన్నావా? రాజులాగా ప్రవర్తిస్తాడు. రాజులాగా మరి ఆయన తన మాట తీరు కానీ, తన ప్రభావం కానీ రాజులాగా ఉంటది. కానీ మనం ఇంకా పిల్ల చేష్టలు చేస్తున్నామంటే మనకు ఆ రాజు లాంటి పోలికలు లేవు మనకి. దేవుడు అంటున్నాడు, మీరు రాజులైన యాజక సమూహం. ఒక రాజే కాదు,